ఓం శాంతి 12/7/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు సత్యమైన వైష్ణవులుగా అవ్వాలి. సత్యమైన వైష్ణవులు భోజన పథ్యంతో పాటు పవిత్రంగా కూడా ఉంటారు. ప్రశ్న: ఏ అవగుణము గుణముగా మారినప్పుడు నావ తీరానికి చేరగలుగుతుంది? జవాబు: అన్నింటికంటే పెద్ద అవగుణము మోహం. మోహము వలన బంధుమిత్రుల స్మృతి సతాయిస్తూ ఉంటుంది. ఆడకోతిలాగా ఎవరి బంధుమిత్రులైనా మరణిస్తే 12 నెలల వరకు వారిని స్మృతి చేస్తూ ఉంటారు. ముఖము చేతులతో మూసుకొని ఏడుస్తూనే ఉంటారు. వారి స్మృతి వస్తూనే ఉంటుంది. ఆ విధంగా బాబా స్మృతి సతాయిస్తే రాత్రింబవళ్ళు మీరు తండ్రిని స్మృతి చేస్తే మీ నావ తీరానికి చేరుతుంది. లౌకిక బంధుమిత్రులను ఎలా స్మృతి చేస్తారో అలా తండ్రిని స్మృతి చేస్తే ఎంతో సౌభాగ్యం. ఓం శాంతి. బాబా ప్రతిరోజు పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో కూర్చోండి. నేడు దానికి కొద్దిగా చేరుస్తూ ఉన్నారు. కేవలము తండ్రినే కాదు, మిగిలినవి కూడా అర్థం చేసుకోవాలి. పరంపిత పరమాత్మ శివుణ్ణి గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. జ్ఞాన సాగరులు కూడా వారే. ఇదే ముఖ్యమైన విషయం. జ్ఞాన సాగరులైనందున టీచర్గా అయ్యి రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. ఈ విషయాలు అర్థం చేయిస్తే సత్యమైన తండ్రి వీరిని చదివిస్తున్నారు అని, వాస్తవిక విషయాలను వీరు వినిపిస్తున్నారు అని అనుకుంటారు. వారు సర్వుల తండ్రి, టీచరు, సద్గతి దాత కూడా అయ్యారు. వారిని జ్ఞానసాగరులు అని కూడా అంటారు. వారు తండ్రి, టీచరు, పతిత పావనులు, జ్ఞానసాగరులు. మొట్టమొదట తండ్రిని మహిమ చేయాలి. వారు మనల్ని చదివిస్తూ ఉన్నారు. మనము బ్రహ్మ కుమారీలము. బ్రహ్మ కూడా శివబాబా రచనయే. ఇప్పుడు ఇది సంగం యుగం. ముఖ్య లక్ష్యం కూడా రాజయోగమే. మనకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు కావున టీచర్ కూడా అయ్యారు. ఈ చదువును నూతన ప్రపంచం కొరకు చదువుచున్నారు. కొందరికి ఎక్కువ ధారణ అవుతుంది, కొందరికి తక్కువ ధారణ అవుతుంది అని మీకు తెలుసు. ఇక్కడ కూడా జ్ఞానంలో తీక్షణంగా వెళ్ళే వారి పేరు ప్రసిద్ధమవుతుంది. వారి పదవి కూడా ఉన్నతంగా ఉంటుంది. పథ్యమును కూడా బాబా తెలియజేస్తూ ఉంటారు. మీరు సంపూర్ణ వైష్ణవులుగా అవుతారు. వైష్ణవులు అంటే శాకాహారులు, మాంస మదిరాలు మొదలైనవి తినేవారు కాదు, కానీ వికారాలకు వశమవుతారు. మరి వైష్ణవులుగా అయ్యి లాభమేమి? వైష్ణవ కులం వారు అనగా ఉల్లిపాయలు మొదలైనవి తమో ప్రధాన వస్తువులను తినేవారు కాదు. తమో ప్రధాన వస్తువులేవో పిల్లలైనా మీకు తెలుసు. కొందరు మంచి మనుష్యులు కూడా ఉంటారు. వారినే ధార్మిక చింతకులు లేక భక్తులు అని అంటారు. సన్యాసులను పవిత్ర ఆత్మలు అని, దానాలు మొదలైనవి చేసే వారిని పుణ్యాత్ములని అంటారు. దీని ద్వారా కూడా ఆత్మనే దాన పుణ్యాలు చేస్తుంది అని, అందుకే పుణ్యాత్మ పవిత్రాత్మ అని అంటారు అని రుజువు అవుతుంది. ఆత్మ నిర్లేపి కాదు. ఇటువంటి మంచి మంచి పదాలను గుర్తు చేసుకోవాలి. సాధువులను కూడా మహాత్ములని అంటారు. మహాన్ పరమాత్మని అనరు. కావున సర్వవ్యాపి భగవంతుడు అని అనడం తప్పు. అందరూ ఆత్మలు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో అందరిలో ఆత్మ ఉంది. విద్యావంతులు వృక్షాలలో కూడా ఆత్మ ఉంటుందని రుజువు చేస్తారు. 84 లక్షల జీవరాశులలో కూడా ఆత్మ ఉంది అని అంటారు. ఆత్మ లేకుంటే పెరగడం ఎలా జరుగుతుంది అని అంటారు. మనుష్యాత్మ ఏ జడ పదార్థంలోకి వెళ్ళదు. కానీ శాస్త్రాలలో ఇలాంటి మాటలు కూడా వ్రాసేశారు. ఇంద్రప్రస్థం నుండి క్రిందకు తోయగానే రాయిగా అయిపోయారు అని వ్రాశారు. ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేస్తున్నారు. దేహ బంధనాలను తెంచి స్వయాన్ని ఆత్మగా తెలుసుకోండి. నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. ఇక మీ 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. దుఃఖధామం అంటే అపవిత్ర ధామం, శాంతిధామము సుఖధామాలు, పవిత్ర ధామాలు. ఇది అర్థం చేసుకుంటారు కదా. సుఖధామంలో ఉండే దేవతల ముందు తల వంచి నమస్కరిస్తారు అనగా భారతదేశంలో నూతన ప్రపంచంలో పవిత్రాత్మలు ఉండేవారు అని, శ్రేష్ఠ పదవిలో ఉండేవారు అని తెలుస్తుంది. ఓ పరమాత్మ, నాలో ఏ గుణాలు లేవు, మీరే దయ చూపండి అని ఇప్పుడు పాడతారు.
అలాగే ఉన్నారు. ఏ గుణము లేదు. మనుషులలో మోహం కూడా చాలా ఉంది. మరణించిన వారి కూడా గుర్తు ఉంటారు. వీరు నా పిల్లలు అని బుద్ధిలోకి వస్తుంది. పతి లేక పిల్లలు మరణిస్తే వారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. 12 నెలల వరకు పత్ని బాగా గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ముఖం కప్పుకొని ఏడుస్తూనే ఉంటుంది. ఇలాగే ముఖం కప్పుకొని రాత్రింబవళ్ళు మీరు తండ్రిని స్మృతి చేస్తే మీ నావ తీరానికి చేరుకుంటుంది. తండ్రి చెప్తున్నారు, మీరు పతిని ఎలా గుర్తు చేసుకుంటూ ఉన్నారో అలా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఇలా ఇలా చెయ్యండి అని తండ్రి యుక్తులు తెలియజేస్తూనే ఉన్నారు. నేడు ఇంత ఖర్చయింది, ఇంత లాభం వచ్చింది, ఇంత మిగిలింది అని ప్రతిరోజు లెక్క చూసుకుంటూ ఉంటారు. కొందరైతే నెల నెలా చూస్తారు. ఇక్కడ లెక్క చూసుకోవడం చాలా అవసరం. బాబా పదే పదే అర్థం చేస్తూ ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీరు సౌభాగ్యశాలురు. వేల కోట్ల పదం అరబ్ ఖరబ్ కోటాను కోట్ల భాగ్యశాలురు. ఏ పిల్లలైతే తమను తాము సౌభాగ్యశాలురము అని భావిస్తారో వారు తప్పకుండా తండ్రిని బాగా స్మృతి చేస్తారు. గులాబీ పుష్పాలుగా వారే తయారవుతారు. ఇది సంక్షిప్తంగా తెలిపించబడుతుంది. సుగంధభరిత పుష్పంగానే అవ్వాలి. ముఖ్యమైనది స్మృతి. సన్యాసులు యోగమని అనేశారు. లౌకిక తండ్రి తనను స్మృతి చేయమని కానీ లేక నన్ను తలంపు చేస్తున్నారా అని కానీ అడగరు. తండ్రికి పిల్లలు, పిల్లలకు తండ్రి గుర్తు ఉండనే ఉంటారు. ఇది చట్టం. ఇక్కడ మాయ మరిపింపజేస్తుంది కనుక అడగవలసి వస్తుంది. ఇక్కడికి వస్తారు, మేము తండ్రి వద్దకు వెళ్తున్నామని భావిస్తారు కనుక తండ్రి స్మృతి ఉండాలి. స్మృతి కొరకే బాబా చిత్రాలు కూడా తయారు చేయిస్తారు కనుక అవి కూడా జతలో ఉండాలి. మొట్టమొదటి ఎల్లప్పుడూ తండ్రి మహిమతోనే ప్రారంభం చేయండి. వీరు మా తండ్రి, వారే వాస్తవానికి సర్వుల తండ్రి, సర్వుల సద్గతి దాత, జ్ఞాన సాగరులు. బాబా మాకు సృష్టి చక్ర ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని ఇస్తున్నారు. దీని ద్వారా మేము త్రికాల దర్శులుగా అవుతున్నాం. ఈ సృష్టిపై త్రికాల దర్శి మనుషులు ఎవ్వరూ ఉండరు అని చెప్పండి. తండ్రి చెప్తున్నారు, ఈ లక్ష్మీ నారాయణలు కూడా త్రికాల దర్శులు కాదు. వీరు త్రికాల దర్శులుగా ఏం చేయాలి? మీరు త్రికాల దర్శులుగా అవుతారు. ఇతరులను అలా తయారు చేస్తారు. ఈ లక్ష్మీ నారాయణలలో జ్ఞానం ఉంటే పరంపరగా కొనసాగేది. మధ్యలో వినాశనం అయిపోతుంది కనుక పరంపరగా కొనసాగదు. కావున పిల్లలు ఈ చదువును బాగా స్మరణ చేయాలి. మీ సర్వశ్రేష్టమైన చదువు కూడా సంగం యుగంలోనే జరుగుతుంది. మీరు స్మృతి చేయకుండా దేహ అభిమానంలోకి వస్తారు కనుక మాయ చెంపదెబ్బ వేస్తుంది. 16 కళా సంపూర్ణులుగా అయినప్పుడు వినాశనానికి ఏర్పాట్లు కూడా జరుగుతాయి. వారు వినాశనం కొరకు, మీరు అవినాశి పదవి కొరకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. కౌరవ పాండవుల యుద్ధం జరగనే లేదు. కౌరవ యాదవుల యుద్ధం జరుగుతుంది. డ్రామా అనుసారం పాకిస్తాన్ కూడా అయ్యింది. అది మీ జన్మ జరిగినప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక అంతా ప్రాక్టికల్గా జరగాలి కదా. ఇక్కడి గురించే రక్తపు నదులు ప్రవహిస్తాయని చెప్తారు. తర్వాత తప్పకుండా నేతి నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు కూడా చూడండి, పోట్లాడుకుంటూ ఉన్నారు. ఫలానా నగరాన్ని మా వశం చేయకపోతే యుద్ధం చేస్తాము, ఈ మార్గము ద్వారా వెళ్ళకండి, ఇది మా మార్గము, ఇలా అంటూ ఉంటారు. ఇప్పుడు వారేం చేయాలి? ఓడలు ఎలా ప్రయాణించాలి, తర్వాత పరస్పరంలో సలహాలు తీసుకుంటారు. సహయోగానికి నమ్మకం కలిగితే పరస్పరంలో సమస్యను పరిష్కరించుకుంటారు. ఇక్కడ అంతర్యుద్ధాలు డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు చాలా చాలా వివేకవంతులుగా అవ్వండి. ఇక్కడ నుండి వెలుపలికి ఇంటికి వెళ్ళగానే మర్చిపోకండి. ఇక్కడ మీరు సంపాదన జమ చేసుకునేందుకు వస్తారు. చిన్న చిన్న పిల్లలను తీసుకువస్తే వారి బంధనంలో మీరు ఉండాల్సి వస్తుంది. ఇక్కడ జ్ఞాన సాగరుడి తీరంలోకి వస్తారు. ఎంత సంపాదన చేసుకుంటే అంత మంచిది. ఇందులో మునిగిపోవాలి. మీరు అవినాశి జ్ఞాన రత్నాలతో జోలెను నింపుకునేందుకు వస్తారు. ఓ భోలానాథ జోలెను నింపు అని పాడతారు కదా. భక్తులు శంకరుడి ముందుకు వెళ్ళి జోలెను నింపమని వేడుకుంటారు. భక్తులు శివశంకరులు ఇద్దరు ఒక్కరే అని భావిస్తారు. శివశంకర మహాదేవ అని అంటారు.
మహాదేవుడు అంటే పెద్దవారైపోతారు కదా! ఇలాంటి చిన్న చిన్న విషయాలను చాలా బాగా అర్థం చేసుకోవాలి. పిల్లలైనా మీకిప్పుడు అర్థం చేయించబడుతుంది. మీరిప్పుడు బ్రాహ్మణులు, జ్ఞానం లభిస్తూ ఉంది. చదువు ద్వారా మనుషులు సంస్కరింపబడతారు. నడవడికలు కూడా బాగుంటాయి. ఇప్పుడు మీరు చదువుతూ ఉన్నారు. ఎవరు ఎక్కువగా చదివిస్తారో వారి నడవడికలు కూడా బావుంటాయి. అందరికంటే మమ్మ, బాబా నడవడికలు చాలా బాగుంటాయి అని మీరు కూడా అంటారు. ఇతడు బ్రహ్మ పెద్ద తల్లి. ఇతనిలో శివబాబా ప్రవేశించి పిల్లలను రచిస్తారు. తల్లి తండ్రులు కలిసి సంయుక్తంగా ఉన్నారు. ఇవెంతో రహస్యమైన విషయాలు. మీరు ఎలా చదువుతున్నారో అలా మమ్మ కూడా చదువుకునేది. ఆమెను దత్తు చేసుకున్నారు. తెలివైనది కనుక డ్రామా అనుసారం సరస్వతి అనే పేరు వచ్చింది. బ్రహ్మపుత్ర చాలా పెద్ద నది. సాగరము బ్రహ్మపుత్ర నదుల మేళా కూడా జరుగుతుంది. ఇతడు పెద్ద నది కనుక తల్లి కూడా అయింది కదా. మధురాతి మధురమైన పిల్లలను ఎంతో ఉన్నతికి తీసుకెళ్తారు. తండ్రి పిల్లలైన మిమ్ములనే చూస్తారు. వారు ఎవ్వరినీ స్మృతి చేయాల్సిన అవసరం లేదు. బ్రహ్మ అయితే తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రి చెప్తున్నారు, మేమిరువురము శివబాబా బ్రహ్మబాబా. పిల్లలను చూస్తారు. ఆత్మనైన నేను బ్రహ్మ సాక్షిగా చూసే అవసరం లేదు. కానీ తండ్రి జతలో నేను కూడా అలాగే సాక్షిగా చూస్తాను. తండ్రి జతలో ఉంటాను. వారి బిడ్డను కనుక నేను వారి జతలోనే చూస్తాను. నేను విశ్వాధికారిగా అయి విహరిస్తాను. ఇదంతా నేనే బ్రహ్మ చేసినట్లుంటుంది. నేను దృష్టి కూడా ఇస్తాను. దేహ సహితంగా అంతా మర్చిపోవాల్సి ఉంటుంది. తండ్రి కుమారులు ఒక్కటైపోయినట్లు కనిపిస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, బాగా పురుషార్థం చేయండి. మమ్మ బాబాలు అందరికంటే ఎక్కువ సేవ చేస్తారు. ఇంట్లో కూడా తల్లి తండ్రులే కదా ఎక్కువ పని చేస్తారు. సర్వీస్ చేసేవారు తప్పకుండా శ్రేష్ఠ పదవిని పొందుతారు. మరి వారిని అనుసరించాలి కదా. తండ్రి ఎలాగైతే అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా మీరు కూడా ఫాలో ఫాదర్ బ్రహ్మబాబాను అనుసరించండి. దీని అర్థం కూడా తెలుసుకోవాలి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. ఇతరులు ఎవ్వరి మాటలు వినకండి. ఎవరైనా ఏమైనా వినిపిస్తే విననట్లు ఉండండి. మీరు నవ్వుతూ ఉంటే వారంతకు వారే చల్లబడిపోతారు కదా. తండ్రి చెప్తున్నారు, ఎవరైనా కోపగించుకుంటే మీరు వారిపై పుష్పాలు చల్లండి. మీరు అపకారం చేస్తారు, మేము ఉపకారం చేస్తాము అని వారికి చెప్పండి. తండ్రి స్వయంగా చెప్తున్నారు, ప్రపంచంలోని వారంతా నాకు అపకారం చేసిన వారే. నన్ను సర్వవ్యాపి అని ఇంకా అనేక ప్రకారాలుగా నిందించారు. కానీ నేను అందరికీ ఉపకారిని. పిల్లలైన మీరు కూడా అందరికీ ఉపకారం చేసేవారు. మీరు ఆలోచించండి, ఎలా ఉన్నా నేను ఇప్పుడు ఎలా అవుతున్నాను. విశ్వాధికారిగా అవుతున్నాను. సంకల్పము స్వప్నంలో కూడా అనుకోలేదు. చాలామందికి ఇంట్లో కూర్చొనే సాక్షాత్కారం అయింది, కానీ సాక్షాత్కారాల ద్వారా ఏ లాభము లేదు. నెమ్మదిగా వృక్షం పెద్దదవుతూ ఉంటుంది. నూతన దైవీ వృక్షం స్థాపించబడుతూ ఉంది కదా. మా దైవీ పూల తోట తయారవుతూ ఉంది అని పిల్లలైనా మీకు తెలుసు. సత్యుగంలో దేవతలే ఉంటారు. మళ్ళీ వారే రావాలి. చక్రం తిరుగుతూనే ఉంటుంది. 84 జన్మలు కూడా వారే తీసుకుంటారు. ఇతర ఆత్మలు మరి ఎక్కడి నుండి వస్తాయి? డ్రామాలో ఉన్న ఆత్మలు ఎవ్వరూ వారి పాత్ర నుండి విడుదల అవ్వలేరు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఆత్మ ఎప్పుడు అరగదు, తరగదు. చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. తన్ని కూర్చొని మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలారా, సుఖంనిచ్చు వారిగా అవ్వండి. పరస్పరం కొట్లాడుకోకండి అని తల్లి చెప్తుంది కదా. బేహద్దు తల్లి కూడా పిల్లలకు చెప్తున్నారు, స్మృతి యాత్ర చాలా సులభం. ఆ యాత్రలు జన్మ జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు. అయినా మెట్లు క్రిందకు దిగుతూ పాపాత్ములుగా అవుతూ వచ్చారు. తండ్రి చెప్తున్నారు, ఇది ఆత్మిక యాత్ర. మీరు ఈ మృత్యు లోకంలోకి తిరిగి రారాదు. ఆ యాత్ర నుండి అయితే మళ్ళీ వచ్చి యథాతథంగా అలాగే అవుతారు. మనము స్వర్గంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. ఒకప్పుడు స్వర్గం ఉండేది, మళ్ళీ వస్తుంది. చక్రం తిరగాల్సిందే. ప్రపంచం ఒక్కటే, పోతే నక్షత్రాలలో మొదలైన వాటిలో ఏ ప్రపంచము లేదు. పైకి వెళ్ళి చూసేందుకు చాలా తల బాదుకుంటూ ఉంటారు. తల బాదుకుంటూ మృత్యువే ఎదుటికి వచ్చేస్తుంది. ఇదంతా విజ్ఞానం. పైకి వెళ్ళినా ప్రాప్తి ఏముంది? మృత్యు సన్ముఖంలోనే ఉంది. ఒకవైపు పైకి వెళ్ళి పరిశోధిస్తూ ఉంటారు, మరోవైపు మృత్యువు కొరకు బాంబులు తయారు చేస్తున్నారు.
మనుషుల బుద్ధి ఎలా ఉందో చూడండి. ఎవరో ప్రేరేపిస్తున్నారు అని కూడా భావిస్తారు. ప్రపంచ యుద్ధం తప్పకుండా జరగాలి అని వారే అంటారు. అదే మహాభారత యుద్ధం. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా ఎంత పురుషార్థం చేస్తే అంత కళ్యాణం చేసుకుంటారు, ఇతరులకు చేస్తారు. అందరూ ఖుదా పిల్లలే. భగవంతుడు తమ పిల్లలుగా చేసుకుంటే మీరు భగవాన్ భగవతీలుగా అవుతారు. లక్ష్మీ నారాయణలను గాడ్ గాడెస్, భగవాన్ భగవతి అంటారు. కృష్ణుణ్ణి భగవంతుడిగా అంగీకరిస్తారు, రాధను అంతగా అంగీకరించరు. సరస్వతి పేరుంది, రాధ పేరు లేదు. కలశంపై లక్ష్మిని చూపిస్తారు, ఇది కూడా తప్పే. సరస్వతికి కూడా అనేక పేర్లు పెట్టేశారు, అలా పెట్టింది మీరే. దేవీల పూజతో పాటు ఆత్మల పూజ కూడా జరుగుతుంది శాలిగ్రామాల రూపంలో. బాబా పిల్లలకు ప్రతి విషయాన్ని అర్థం చేస్తూ ఉంటారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి ఎలాగైతే అపకారికి కూడా ఉపకారం చేస్తారో అలా తండ్రిని అనుసరించాలి. ఎవరైనా ఏమైనా అంటే విని విననట్లు ఉండాలి, నవ్వుతూ ఉండాలి. ఒక్క తండ్రి ద్వారానే వినాలి. సెకండ్ పాయింట్, సుఖమునిచ్చే వారిగా అయ్యి అందరికీ సుఖమునే ఇవ్వాలి. పరస్పరంలో పోట్లాడరాదు. బుద్ధివంతులుగా అయ్యి మీ జోలిన అవినాశి జ్ఞాన రత్నాలతో నింపుకోవాలి. వరదానము, సాగరము లోతులలోకి వెళ్ళి అనుభవాలు అనే రత్నాలను ప్రాప్తి చేసుకునే సదా సమర్థాత్మాభవ. సమర్థమైన ఆత్మగా అయ్యేందుకు యోగం యొక్క ప్రతి విశేషతను, ప్రతి శక్తిని మరియు జ్ఞానం యొక్క ముఖ్య పాయింట్లను అభ్యాసం చేయండి. అభ్యాసం చేసే లగ్నంలో మగ్నమై ఉండే ఆత్మల ముందు ఏ విధమైన విఘ్నాలు నిలువలేవు. అందువలన అభ్యాసం చేసే ప్రయోగశాలలో కూర్చోండి. ఇంతవరకు జ్ఞాన సాగరము, గుణాల సాగరము, శక్తుల సాగరంలో పై పై అలలలో తేలియాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు సాగరం లోతులలోకి వెళ్తే అనేక ప్రకారాల విచిత్రమైన అనుభవాలు అనే రత్నాలు ప్రాప్తి చేసుకొని సమర్థమైన ఆత్మలుగా అవుతారు. స్లోగన్, అశుద్ధమే వికారాల రూపీ భూతాలను ఆహ్వానిస్తుంది. అందువలన సంకల్పాలలో కూడా శుద్ధంగా అవ్వండి. వ్యర్థ సంకల్పాలు, నెగిటివ్ సంకల్పాలే భూతాలను ఆహ్వానిస్తాయి. కనుక సదా శుభ సంకల్పం. బాబాను గూర్చి, జ్ఞానం పాయింట్స్ గూర్చి అనేక ప్రకారాలుగా ఇంతకుముందు వరదానంలో కూడా తెలియజేశారు కదా, అలా ఉండాలి, శుద్ధంగా ఉండండి అంటున్నారు బాబా. అవ్యక్త సూచన, సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. బ్రహ్మ బాబా విశేషంగా శ్రేష్ట సంకల్పాల ద్వారా పిల్లలను ఆహ్వానించారు. అనగా రచనను శ్రేష్ట సంకల్పాలతో రచించారు. ఈ సంకల్పాల రచన తక్కువదేమీ కాదు. శ్రేష్టమైన శక్తిశాలి సంకల్పాలు వారిని ప్రేరేపించి రకరకాల ధర్మాలు అనే పరదాల నుండి వెలువడేలా చేసి సమీపానికి తెచ్చాయి. ఇదంతా బ్రహ్మబాబాయ్ శ్రేష్ట సంకల్పాల శక్తి. అలా పిల్లలైన మీరు కూడా శక్తిశాలి శ్రేష్టమైన సంకల్పదారులుగా అవ్వండి. మీ సంకల్పాల శక్తిని ఎక్కువగా ఖర్చు చేయకండి, వ్యర్థంగా పోగొట్టుకోకండి. ఎంతో విలువైనటువంటివి, ఎంతో లాభాన్ని మనకు ఇతరులకు చేసేటటువంటివి వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. అప్పుడు శ్రేష్ట సంకల్పాల ద్వారా ప్రాప్తి కూడా శ్రేష్టంగా ఉంటుంది. ఓం శాంతి.